కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన చేస్తే తాము ప్రజాపాలన అందిస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరాభవనామ సంవత్సరంలో రైతులతో పాటు అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు కాంగ్రెస్ లీడర్లు. రాష్ట్రంలో 14 జిల్లాల కాంగ్రెస్ కమిటీలను ప్రకటించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఖైరతాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, మెదక్, నిర్మల్, ఖమ్మం, కామారెడ్డి, మంచిర్యాల, ఆదిలాబాద్, వనపర్తి, ఆసిఫాబాద్, భువనగిరి జిల్లాలకు కమిటీలు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని జిల్లా కమిటీలను నియమించామని చెప్పారు. జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతానికి డీసీసీలు కృషి చేస్తాయన్నారు మహేష్ కుమార్ గౌడ్. ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు. వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలో పేదలకు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మల్లు రవి. బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్లలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు మండలి విప్ వేముల వీరేశం. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి, పెదకాపర్తి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే వీరేశం. ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేయడం జరిగింది. ఇక్కడ నరసింహ గారు చాలా అద్భుతంగా ఇల్లును నిర్మించుకుంటూ 2 బెడ్రూమ్స్ వచ్చినాయి, చిన్న హాల్, కిచెన్ తో ఒక చక్కటి ప్లాన్ తోని నిర్మించుకోవడం జరిగింది. ఆయన జీవిత కళ, తన ఆటో తోలుకుంటాడు, జీవిత కళ ఇల్లు కట్టుకోవాలనేటువంటి చిన్న పెంకుటిల్లో ఉండేది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడంతో వాళ్ళు ఒక అద్భుతంగా ఇల్లు కట్టుకుంటారు. పరాభవ నామ సంవత్సరం ప్రజలందరికీ సుఖశాంతులు అందించాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. రైతులు సమృద్ధిగా పంటలు పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. మహబూబ్ నగర్ శిల్పారామంలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణానికి హాజరయ్యారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి.